వెల్కమ్ టు గణేష్ స్టడీ సెంటర్. గణేష్ స్టడీ సెంటర్ని ఇప్పుడు వరకు ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే బెల్ ఐకాన్ మీద క్లిక్ చేసుకోండి. మనం ఈరోజు కిరణ్స్ అర్థమెటిక్ న్యూ ఎడిషన్లో రేషియో అండ్ ప్రాపోర్షన్ అనే టాపిక్ అని డిస్కస్ చేసుకుంటాం. అంటే రేషియో అండ్ ప్రాపోర్షన్లో టైప్ 5 అండి. మనం డిస్కస్ చేసే టాపిక్ ఏంటంటే టైప్ 5. టైప్ 5లో లాస్ట్ వీడియో అండి. ఇప్పటివరకు మనం 3 వీడియోస్ చేయడం జరిగింది టైప్ 5 నుంచి. ఇవన్నీ కూడా పార్ట్నర్షిప్ సంబంధించిన క్వశ్చన్స్ అండి. చాలా ఇంపార్టెంట్ కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మిస్ అవ్వకుండా చివరి వరకు వీడియో చూడండి. రేషియో అండ్ ప్రాపోర్షన్ సంబంధించిన కాకుండా మిగిలిన వీడియోస్ కూడా కావాలనుకుంటే గణేష్ స్టడీ సెంటర్ కాంటాక్ట్ నెంబర్ 8985020648. ఈ నెంబర్ మీరు కాంటాక్ట్ చేసి పూర్తి వివరాలను తెలుసుకోవచ్చు. మన దగ్గర ఆర్ఎస్ అగర్వాల్ ఓల్డ్ క్లాసెస్, ఆర్ఎస్ అగర్వాల్ న్యూ ఎడిషన్ క్లాసెస్ ఇప్పటివరకు ఎవరు యూట్యూబ్ ఛానల్లో కంప్లీట్గా చెప్పలేదండి. మనం మాత్రమే ప్రతి బిట్ ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. మరియు తెలుగు మీడియంలో చెప్పడం జరిగిందండి. తెలుగు మీడియంలో బుక్ని ట్రాన్స్లేట్ చేసి బుక్ పీడిఎఫ్, నోట్స్ పీడిఎఫ్ అండ్ వీడియోస్ కూడా ఇవ్వడం జరుగుతుందండి. ఆర్ఎస్ అగర్వాల్ న్యూ ఎడిషన్ అండ్ కిరణ్స్ అర్థమెటిక్ క్లాసెస్ అండి. ఈ క్లాసెస్ కిరణ్స్ అర్థమెటిక్ న్యూ ఎడిషన్ క్లాసెస్ అండి. ఇలా ఈ 3 అర్థమెటిక్ క్లాసెస్ అని మనం ఇవ్వడం జరుగుతుంది. ఈ క్లాసెస్ కావాలనుకుంటే గణేష్ స్టడీ సెంటర్ యాప్ని మీరు ప్లే స్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకుని గణేష్ స్టడీ సెంటర్ అండి. గణేష్ స్టడీ సెంటర్ యాప్ని మీరు ప్లే స్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకొని పూర్తి వివరాలను తెలుసుకోవచ్చండి. మనం ఇప్పుడు కిరణ్స్ అర్థమెటిక్లో చూసుకున్నట్లయితే రేషియో అండ్ ప్రాపోర్షన్లో టైప్ 5లో చూసుకున్నట్లయితే క్వశ్చన్ నెంబర్ 56. A and B invest in a business in the ratio 3:7. The business make a profit of Rs 60,000 in 1 year. They decide to distribute the profit remaining after reinvesting 40% of the profit. How much will A get అని ఇచ్చాడండి. ఇక్కడ చూడండి, ఏబీలు అనే వాళ్ళు ఒక బిజినెస్లో ఇన్వెస్ట్ చేశారండి. ఎంత ఇన్వెస్ట్ చేశారండి? 3:7 రేషియోలో ఇన్వెస్ట్ చేయడం జరిగిందండి. ఆ బిజినెస్లో వచ్చే ప్రాఫిట్ చూసుకున్నట్లయితే 60,000 వచ్చిందండి 1 ఇయర్కి. దే డిసైడెడ్ టు డిస్ట్రిబ్యూట్ ద ప్రాఫిట్ ఆఫ్ రిమైనింగ్ ఆఫ్టర్ రీఇన్వెస్టింగ్ 40% ఆఫ్ ద ప్రాఫిట్. అంటే వచ్చిన ప్రాఫిట్లో 40% ఏం చేశారండి? రీఇన్వెస్టింగ్ చేశారండి. మళ్ళీ ఇంకెంత ఉంటుందండి? 60% ఉంటుందండి. ఈ 60%ని ఏబీలు అనేది పంచుకోవాల్సి ఉంటుందండి. మరి వాళ్ళు ఏ రేషియోలో పంచుకోవాలండి? పెట్టుబడి ఏదైతే పెట్టారో, ఎంత పెట్టుబడి పెట్టారో ఆ రేషియోలో మనకి పంచుకోవాల్సి ఉంటుంది. కాబట్టి ఇప్పుడు ఎవరి యొక్క షేర్ కావాలండి? ఏ యొక్క షేర్ కావాలండి? ఏ యొక్క షేర్ కావాలంటే మొత్తం వచ్చిన లాభం ఎంత అండి? 60,000 అండి. ఆ 60,000లో 40% రీఇన్వెస్టింగ్ అయిపోయింది కాబట్టి 60% ఉంటుందండి. కాబట్టి 60/100. అందులో ఎవరిదండి ఏ పార్ట్ కావాలి కాబట్టి ఇంటూ 3/3 + 7 అంటే 10 అండి. ఇప్పుడు చూడండి, ఇక్కడ ఏంటండి? ఈ 0 క్యాన్సిల్ అయిపోయిందండి. ఇక్కడ 2 zeros ఈ 2 zeros క్యాన్సిల్ అయిపోయింది. ఇంకేముందండి మనకి? 600 × 6 × 3 ఉందండి. 600 × 6 × 3 ఉందండి. ఇక్కడ మనకి 6 × 6 కాబట్టి 9 వస్తుంది. 9 ఉన్నదే మనకు కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. 9 ఇక్కడ చూడండి, ఇక్కడ 9 లేదండి, ఇక్కడ 9 లేదండి. ఈ రెండిట్లో 9 ఉంది కాబట్టి ఈ రెండిట్లో ఏదో ఒకటి ఆన్సర్ అవుతుంది. చూద్దాం ఒకసారి. 6 6 36 అండి. 36 × 3 అండి. 3 6 18 కాబట్టి చివరి 8 ఉంది కాబట్టి ఇదే మనకు ఆన్సర్ అవుతుందండి. చూద్దాం ఒకసారి. 00 ఇక్కడ పెట్టుకోండి. 3 6 18 1, 3 3 9 + 1 అంటే 10 అండి. కాబట్టి 10800 ఈజ్ కరెక్ట్ ఆన్సర్ అండి. ఈ విధంగా మనం ఆన్సర్ పెట్టుకోవచ్చండి. నెక్స్ట్ వన్ చూడండి, క్వశ్చన్ నెంబర్ 57. P started a business by the reinvesting Rs 35,000 and Q joined him after 1 year with an amount of 21,000 rupees. After 2 years from the starting of the business, they earning profit of Rs 26,000. What will be the P share in rupees in the profit అని ఇచ్చాడండి. చూడండి, ఇక్కడ P started business by the investing Rs 35,000 rupees and Q joined him after 1 year. అంటే 1 year తర్వాత జాయిన్ అయ్యాడండి. ఇప్పుడు ఎవరెవరంటే పార్ట్నర్స్ అండి? PQ అనేవి పార్ట్నర్స్ అండి. P అనేవాడు 35,000 రూపీస్ ఇన్వెస్ట్ చేశాడు. Q అనేవాడు 21,000 రూపీస్ ఇన్వెస్ట్ చేశారండి. ఇక్కడ P అనేవాడు 2 years ఉన్నాడండి. Q అనేవాడు మాత్రం 1 year తర్వాత వచ్చాడు కాబట్టి ఇంకొక 1 year ఉంటాడు అనమాట. ఇంటూ 1 కదా ఇది. 1 year ఉంటాడండి. దాన్ని బట్టి మీకు అర్థమైపోవాలి క్వశ్చన్ ఏంటనేది. ఇప్పుడు మనం ఇక్కడ మంత్స్ రాసుకోలేదు, ఎందుకంటే ఇక్కడ మనకి ఇయర్ డైరెక్ట్గా ఇచ్చాడు కాబట్టి ఇయర్స్ రాసుకున్నానండి. ఇదేంటంటే ఇన్కమ్ అండి, ఇది టైం అండి. మనకు ప్రాఫిట్ కావాలంటే ఏం చేయాలంటే ఇన్కమ్ ఇంటూ టైం చేయాల్సి ఉంటుంది. అది చేద్దాం. ఇంకా చూడండి, ఆఫ్టర్ 2 years ఫ్రమ్ ద స్టార్టింగ్ ఆఫ్ ద బిజినెస్ దే అండ్ ప్రాఫిట్ 26,000 అండి. ప్రాఫిట్ చూసుకున్నట్లయితే ఎంత వచ్చిందండి? 26,000 వచ్చిందండి.
ఈ 26,000లో ఎవరు కావాలి షేరు? పి యొక్క షేర్ కావాలండి. మరి పి యొక్క షేర్ కావాలంటే పి యొక్క రేషియో కావాలి కదండి. రేషియో కనుక్కోండి. ఇక్కడ 3 zeros క్యాన్సిల్ అయిపోయండి. 7తో చూసుకుంటే 7 3s అండి, 7తో 7 5s అండి, 5 2s 10 అండి, 3 1s 3 అండి. అంటే 10:3 రేషియోలో పంచుకోవాల్సి ఉంటుందండి. మరి పి యొక్క షేర్ కావాలి కాబట్టి పి ఎంత అండి? 10 కాబట్టి మొత్తం 26,000లో 10 పార్ట్స్ కనుక్కోవాలండి. మొత్తం ఎన్ని పార్ట్స్ చేయవలసి ఉంటుందండి? 10 + 3 అంటే 13 పార్ట్స్ చేయవలసి ఉంటుంది. 13తో 13 1s 13 2s అండి, అంటే 2000 అవుతుందండి. 2000 × 10 = ఏమవుతుందండి? 20,000 అవుతుందండి. 20,000 ఈజ్ కరెక్ట్ ఆన్సర్ అండి. అంటే థర్డ్ ఆప్షన్ ఈజ్ కరెక్ట్ ఆన్సర్. ఈ విధంగా మనం ఆన్సర్ చేసుకోవచ్చు అనమాట. నెక్స్ట్ వన్ చూడండి, క్వశ్చన్ నెంబర్ 58. X స్టార్ట్స్ ఏ బిజినెస్ విత్ Rs 80,000 ఆఫ్టర్ 6 months. Y జాయిన్స్ X విత్ Rs 1 lakh rupees after 2 years. After 2 years, what will be the ratio of the profit X and Y అని ఇచ్చాడండి. ఇక్కడ చూడండి, X స్టార్ట్స్ ఏ బిజినెస్. X అనేవాడు బిజినెస్ స్టార్ట్ చేసాడండి, Y అనేవాడు 4 చేరాడు అనమాట. X స్టార్ట్ చేసేది ఎంత అండి? 80,000 పెట్టుబడి పెట్టి స్టార్ట్ చేసాడండి. ఆఫ్టర్ 6 months Y జాయిన్స్ X విత్ 1 lakh rupees. అంటే Y అనేవాడు 1 lakh రూపీ పెట్టుబడి పెట్టాడు. బట్ ఏమండి 6 months తర్వాత జాయిన్ అయ్యాడండి. 6 months తర్వాత జాయిన్ అయ్యాడు. ఆఫ్టర్ 2 years, 2 years తర్వాత అంటే అర్థం ఏంటండి? ఇక్కడ 2 years ఉన్నాడు అని అర్థము. ఇక్కడ మాత్రం వీడేమన్నాడు? 1.5 year ఉన్నాడండి. ఇక్కడ 1.5 year అని రాసుకుంటున్నాను అనమాట. అంటే Y అనేవాడు ఏమన్నాడండి? 1.5 year ఉన్నాడు అనమాట. ఈ 1.5 నేను ఏం రాసుకున్నాను? 1.5 అని రాసుకున్నానండి. ఇప్పుడు ఈ రేషియో కనుక్కోండి. ఇదేంటంటే ఇన్వెస్ట్మెంట్ రేషియో, ఇది టైం రేషియో. మనకు ప్రాఫిట్ రేషియో కావాలంటే ఇన్వెస్ట్మెంట్ ఇంటూ టైం చేయవలసి ఉంటుంది. చేయండి. ఇక్కడ 4 zeros అని 4 zeros క్యాన్సిల్ చేసింది. ఇక్కడ కూడా 4 zeros అండి. మళ్ళీ ఇక్కడ 2తో చూసుకున్నట్టయితే 2 4s అండి, 2తో చూసుకున్నట్టయితే 2 5s అండి. ఇప్పుడు చూడండి, 4 2s 8 అనమాట ఇది. నెక్స్ట్ 5 × 1.5 అంటే ఏమొస్తుందండి? 15 5s 75 కాబట్టి 17.5 అవుతుందండి. సారీ 7.5 అవుతుందండి. దీన్ని మనం రేషియోలో రాసుకున్నట్లయితే 80:75/10 అని రాసుకోవచ్చు. క్రాస్ మల్టిప్లికేషన్ చేసినట్లయితే 80:75 అవుతుందండి. 5 టేబుల్తో చూసుకున్నట్లయితే 5తో 5 1s 5 5 6 అంటే 16s ఇది 15s అండి. అంటే 16:15 వస్తుందండి రేషియో. అంటే మనకు ప్రాఫిట్ రేషియో చూసుకున్నట్లయితే ఎలా ఉంటుందండి? 16:15 రేషియోలు ఉంటుందండి. కాబట్టి ఫస్ట్ వన్ ఈజ్ కరెక్ట్ ఆన్సర్ అండి. ఈ విధంగా మనం ఆన్సర్ చేసుకోవచ్చు. మనం ఏం చేసామో ఒకసారి మీరు ఏమైనా అర్థం కాకపోతే మరొకసారి రిపీటెడ్గా వినేయండి, సింపుల్గా మీకు ఉంటుందండి. నెక్స్ట్ వన్ చూడండి, క్వశ్చన్ నెంబర్ 59. X and Y started a business by investing Rs 1,71,000 rupees and Rs 2,43,000 rupees respectively. If X share in the profit earned at the end of the year is Rs 3,800 rupees, what will be the total profit earned by them together? అంటే ఇద్దరు కలిసి ఎంత ప్రాఫిట్ పొందుతారని అడుగుతున్నాడండి. X Y ఇద్దరు కలిపి ఒక బిజినెస్లో పెట్టుబడి పెట్టడం జరిగింది. X అనేవాడు 1,71,000 రూపీస్ పెట్టాడండి. Y అనేవాడు 2,43,000 రూపీస్ పెట్టడం జరిగిందండి. అండ్ X షేర్ ఇన్ ద ప్రాఫిట్ ఎర్న్డ్ అట్ ద ఎండ్ ఆఫ్ ద ఇయర్ అంటే 1 year తర్వాత X అనేవాడు ఎంత లాభం పొందాడండి? 3,800 రూపాయలు పొందాడండి. అంటే ముందు రేషియో కనుక్కోవాలి కాబట్టి 3 zeros క్యాన్సిల్ చేసేయండి. ఇక్కడ మనకి ఇది ఏ టేబుల్తో పోతుందో చూడండి. 171 అనేది మనకు చూసుకున్నట్లయితే 9 టేబుల్తో పోతుందేమో చూడండి. 9 టేబుల్తో చూసుకున్నట్లయితే 9 1s 81 ఉంటుందండి, 9 9s అండి. ఇక్కడ 9తో చూసుకున్నట్లయితే 9తో 9 2s 18 అంటే ఇంకా మనకి 63 ఉంటుందండి. 9 7s అండి. ఇంకా మనకి ఇంకా క్యాన్సిల్ అయ్యే ఛాన్స్ లేదు. 19 అనేది మనకు ప్రైమ్ నెంబర్ కాబట్టి 19:27 వచ్చిందండి. అంటే ఈ రేషియోలో పంచుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు చూడండి, ఇక్కడ ఈ 19 parts ఈజ్ ఈక్వల్ టు ఇది ప్రాఫిట్ అవుతుందండి. ఇన్వెస్ట్మెంటే మనం తీసుకుంది, మరి టైం ఇవ్వలేదు కాబట్టి ఇన్వెస్ట్మెంటే ప్రాఫిట్ అవుతుంది కాబట్టి ప్రాఫిట్ రేషియో అనమాట ఇది. ఈ 19 parts ఈజ్ ఈక్వల్ టు 3,800 అయినట్లయితే అంటే అర్థం ఏంటండి? 19 × 200 చేసినట్లయితే ఎంత అయ్యిందండి. మరి ఇక్కడ కూడా ఇంటూ 200 అవుతుందండి. ఇంటూ 200 అంటే చూడండి 27 × 2 అంటే 54 అవుతుందండి. 5,400 అవుతుంది అనమాట. మరి ఇద్దరు కలిసి మొత్తం ఎంత కావాలండి? ఎర్న్డ్ బై టుగెదర్ అన్నాడు. ఎర్న్డ్ బై దెమ్ టుగెదర్ రెండు కలిసి ఎంత అవుతుంది చూడండి. ఇక్కడ 0000 వేసుకోండి. 8 + 4 అంటే 12 1 3 + 5 అంటే 8 + 1 అంటే 9 అండి. 9,200 అవుతుందండి. 9,200 ఈజ్ కరెక్ట్ ఆన్సర్ అనమాట. ఓకే, నెక్స్ట్ వన్ చూడండి, క్వశ్చన్ నెంబర్ 60. ఏ మ్యాన్ Kamal and Ratan started a business. The ratio of their investments is 12:4:3. If at the end of the year, if at the end of the ratio of their profits is
3:16:9. వాట్ ఈస్ ద రేషియో ఆఫ్ ద టైమ్ పీరియడ్ ఆఫ్ దేర్ ఇన్వెస్ట్మెంట్స్ అని ఇచ్చాడండి. మనకు చూడండి ఏమేమి ఇచ్చాడు రాసుకోండి. ముందు ఎవరండి, అమన్, కమల్ అండ్ రతన్ అండి. వీళ్ళు ముగ్గురు చూసుకున్నట్లయితే ఇన్వెస్ట్మెంట్ రేషియో చూసుకున్నట్లు ఎలా ఉందండి, 12:4:3 ఉందండి. నెక్స్ట్ ప్రాఫిట్ రేషియో చూసుకున్నట్లయితే ఎలా ఉందండి, 3:16:9 ఉందండి. మరి టైం రేషియో కావాలండి. మరి టైం కావాలంటే ముందు మనకు తెలియాలి ప్రాఫిట్ ఈజ్ ఈక్వల్ టు ఇన్వెస్ట్మెంట్ ఇంటూ టైం అండి. మరి టైం కావాలంటే ఏమవుతుంది, ఇన్వెస్ట్మెంట్ ఇటు వెళ్ళిపోతుంది కాబట్టి ప్రాఫిట్ బై ఇన్వెస్ట్మెంట్ అనమాట. ఓకేనా, ప్రాఫిట్ బై ఇన్వెస్ట్మెంట్. మరి మనకు టైం కావాలంటే ప్రాఫిట్ బై ఇన్వెస్ట్మెంట్ కాబట్టి ప్రాఫిట్ ఎంత అండి, 3 అండి, ఇన్వెస్ట్మెంట్ 12 అండి. ఇక్కడ ప్రాఫిట్ 16 అండి, ఇన్వెస్ట్మెంట్ 4 అండి. ఇక్కడ ప్రాఫిట్ 9 అండి, ఇన్వెస్ట్మెంట్ 3 అండి. దీని నుండి చూసుకున్నట్లయితే 3 1s 3 4s అండి రేషియో. మళ్ళీ 4తో 4 4s అండి, 3తో 3 3s అండి. ఇప్పుడు బైలో 4 ఉంది కాబట్టి ప్రతిదాన్ని మనం 4తో మల్టిప్లై చేసినట్లయితే ఇక్కడ ఏమవుతుంది, 1 మిగిలిపోతుంది. ఈ 4తో 4 4s 16 అవుతుందండి. ఇక్కడ 4తో 4 3s 12 అవుతుందండి. మన టైం రేషియో చూసుకున్నట్లయితే 1:16:12 అవుతుందండి. అంటే మనకు థర్డ్ ఆప్షన్ ఇస్ కరెక్ట్ ఆన్సర్ అనమాట. మరి ఇక్కడ ఏం చేసామని మీరు కన్ఫ్యూజ్ అయిపోద్దండి. మనం దేంతో మల్టిప్లై చేసామంటే 4తో మల్టిప్లై చేసాం. మనం అన్నింటినీ కూడా 4తో మల్టిప్లై చేసామండి. అది గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. ఎందుకు మల్టిప్లై చేసామంటే ఇక్కడ బైలో ఉందండి. బైలో 4 ఉంది కాబట్టి ఆ 4 ఉండకూడదు కాబట్టి మనం 4తో అన్నిటితో మల్టిప్లై చేస్తే ఈ 4 4 క్యాన్సిల్ అయిపోయి 1 ఇచ్చింది. ఈ 4 × 4 16 అయింది. ఈ 3 4s 12 అయింది అనమాట. మనకి టైం రేషియో చూసుకున్నట్లయితే టైం యొక్క రేషియో చూసుకున్నట్లయితే 1:16:12 అవుతుంది అనమాట. చూడండి చాలా చాలా ఇంపార్టెంట్. ఎస్ఎస్సి సిహెచ్ఎస్ఎల్కి ఇవ్వడం జరిగింది, చూసుకోండి. నెక్స్ట్ వన్ చూడండి, క్వశ్చన్ నెంబర్ 61. X, Y and Z are partners in a company. In 1 year, X receives 1/4 part of profit and Y receives 1/5 part of profit and Z receives 22,000 rupees. How much amount will X get at a profit అని ఇచ్చాడు. X get as a profit అని ఇచ్చాడండి. అంటే X అనేవాడు ప్రాఫిట్ రూపంలో ఎంత పొందాడని అడుగుతున్నాడండి. ఇక్కడ చూడండి, X, Y, Z ఆర్ పార్ట్నర్స్ ఇన్ ఏ కంపెనీలో పార్ట్నర్స్ అండి. X రిసీవ్స్ అని చూడండి, X రిసీవ్స్ X ఈజ్ ఈక్వల్ టు 1/4 part ఆఫ్ ప్రాఫిట్ అన్నాడండి. 1/4 part ఆఫ్ ప్రాఫిట్. ఇక్కడ ప్రాఫిట్ ఎంత వచ్చిందో తెలీదు, అందులో 1/4 part అండి. Y రిసీవ్స్ 1/5 part అండి, 1/5 part ఆఫ్ ప్రాఫిట్. మరి Z ఏమవుతుందండి, మొత్తం టోటల్ 1 అనుకున్నట్లయితే అందులో X, Yది తీసేయాలండి. అంటే 1/4 తీసేయాలి అండ్ 1/5 తీసేయాలండి. ఈ మిగిలిందే మనకి ఏమవుతుందండి, Z అందుకుంది అవుతుందండి. మరి ఎంత అవుతుందో చూడండి, 1 - ఈ రెండింటికి మనం ఎల్సిఎం చేస్తే 20 అవుతుందండి. ఈ 5 ఎక్కడికి వెళ్ళిపోతుంది, ఈ 4 ఎక్కడికి వస్తుందండి. 5 + 4 అంటే 9 అండి. అంటే ఈజ్ ఈక్వల్ టు 1 - 9/20. దీన్నే ఏం రాసుకోవచ్చు అండి, 20 ఎక్కడికి వెళ్ళిపోతుంది కాబట్టి 20 - 9/20 అండి. దట్ ఎంప్లాయిస్ 11/20 అండి. దట్ ఎంప్లాయిస్ 11/20. అంటే Z ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందండి, 11/20 అవుతుందండి. మరి ఇక్కడ చూడండి, ఆ Z ఈజ్ ఈక్వల్ ఎంత ఇచ్చాడండి, ఇక్కడ 22,000 ఇచ్చాడండి. అంటే దట్ ఎంప్లాయిస్ 22,000 అనమాట. దట్ ఎంప్లాయిస్ 22,000. ఇది కావాలంటే ఇక్కడ P అని రాసుకోండి, 11/20. ఇక్కడ అన్నింటికి P ఉంది కదా, ఇక్కడ కూడా P అని రాసుకోవచ్చు. మరి P కావాలనుకుంటే 22,000 కదా, P కావాలంటే ఏమవుతుందండి, 22,000 ఇంటూ 20/11 అవుతుందండి. 11 1s 11 2s కాబట్టి 2000 ఇంటూ 20 అనమాట. 2 2s 4 అండి. ఇక్కడ 3 zeros, ఇది ఒక 0 అంటే మొత్తం 4 zeros వేసుకోండి. అంటే ఏమైందండి, 40,000 అయిందండి. P ఈజ్ ఈక్వల్ టు 40,000 అయినట్లయితే మరి X ఎంత అవుతుందండి, X ఈజ్ ఈక్వల్ టు 1/4P కదా. మరి P ఈజ్ ఈక్వల్ టు 40,000 కాబట్టి 1/4 ఇంటూ 40,000 అండి. చేసినట్లయితే చూడండి, 4 1s 4 కాబట్టి ఏం మిగిలిందండి, మనకి 10,000 మిగిలిందండి. కాబట్టి 10,000 ఈజ్ కరెక్ట్ ఆన్సర్. అంటే ఫస్ట్ ఆప్షన్ ఈజ్ కరెక్ట్ ఆన్సర్ అండి. ఈ విధంగా మనం ఆన్సర్ చేసుకోండి. నెక్స్ట్ వన్ చూడండి, క్వశ్చన్ నెంబర్ 62. P and Q started a business by investing Rs 50,000 and Rs 40,000 respectively. After 4 months, P withdraws Rs 20,000 while Q invests Rs 70,000 more after 6 months of starting the business. At the end of the year, P share in the profit in Rs 11,000 rupees. What will be the total profit at the end of the year అని ఇచ్చాడండి. ఇక్కడ మనకి ఎవరెవరు మనకి ఇన్వెస్ట్మెంట్లు ఉన్నారో చూడండి, అంటే బిజినెస్లో ఉన్నారో చూడండి. P and Q స్టార్ట్ ఏ బిజినెస్ అన్నాడు కాబట్టి ముందు PQ తీసుకోండి, దూరం తీసుకోండి. ఇన్వెస్టింగ్ 50,000 అండి. P అనేవాడు 50,000 ఇన్వెస్ట్ చేశాడు, Q అనేవాడు 40,000 ఇన్వెస్ట్ చేశాడండి. 40,000 ఆఫ్టర్ 4 months తర్వాత, అంటే 4 months P అనేవాడు ఉన్నాడని అర్థం. P విత్ డ్రాస్ 20,000 అండి. అంటే 4 months వరకు
ఈ 50,000 ఉందండి, అందులో 20,000 మైనస్ అంటే తీసుకున్నాడండి, అంటే ఇంకెంత ఉంటుందండి 30,000 ఉంటుందండి, ఇంకెంత ఉంటుంది 30,000 ఉంటుందండి. నెక్స్ట్ వైల్ క్యూ ఇన్వెస్ట్ 70,000 మోర్ ఆఫ్టర్ 6 months, అంటే 6 months తర్వాత, అంటే 6 months వరకు ఈ అమౌంట్ ఉందండి. 6 months తర్వాత ఏం చేశాడండి 70,000 ఇన్వెస్ట్ చేశాడండి. ఏమవుతుందండి 1,10,000 అవుతుందండి. ఇప్పుడు ఏమన్నాడండి ఆఫ్ స్టార్టింగ్ ద బిజినెస్ ఓకే ఎట్ ది ఎండ్ ఆఫ్ ద ఇయర్, అంటే ఇయర్ ఎండింగ్ వరకు చూసుకున్నట్లయితే ఇంక 6 months ఉంటుంది, ఇక్కడ చూసుకున్నట్లయితే 8 months ఉంటుందండి. ఇప్పుడు వీళ్ళ యొక్క ప్రాఫిట్ మనకు వస్తుంది. ఈ ప్రాఫిట్ యొక్క రేషియో కావాలంటే ముందు మనకి ఇక్కడ ఎన్ని జీరోస్ ఉన్నాయంటే 4 zeros కామన్గా ఉన్నాయి కాబట్టి 4 zeros క్యాన్సిల్ చేసేయండి. ఇంకేమైనా క్యాన్సిల్ అవుతాయండి 4 క్యాన్సిల్ అవుతుంది, కానీ ఇక్కడ తర్వాత క్యాన్సిల్ చేసుకుందాం. 5 4 ఎంత అండి 20 ప్లస్ 3 8 ఎంత అండి 24 అండి. ఈస్ట్ ఇక్కడ 4 6 ఎంత అండి 24 అండి, ప్లస్ 11 6 ఎంత అండి 11 ప్లస్ 6 11 into 6 అండి 66 అవుతుందండి. ఇప్పుడు చూడండి ఇక్కడ రెండింటిలో కూడా మనకి 24 ఉంది, కానీ కట్ చేయొద్దండి, ఎందుకంటే మనకి భిన్న రూపంలో ఉంటుంది కాబట్టి, ఈస్ట్ అంటే అర్థమైంది భిన్న రూపంలో కాబట్టి కట్ చేయకండి. 2 ప్లస్ చేయండి, 20 ప్లస్ 24 అంటే ఏమవుతుందండి 44 అవుతుందండి. ఈస్ట్ 24 ప్లస్ 64 ఏమవుతుందండి 6 ప్లస్ 4 అంటే 10, ఇక్కడ 1 వస్తుంది, 1 ప్లస్ 2 3, 3 ప్లస్ 6 అంటే 9 అయిపోతుందండి. అంటే ఇలా వచ్చింది మనకి. మరి 2 టేబుల్తో క్యాన్సిల్ చేసినట్టయితే 222 2 టేబుల్తో 245 అంటే 22:45 వచ్చిందండి. ఇక్కడ ఏమన్నాడు చూడండి ఎట్ ది ఎండ్ ఆఫ్ ద ఇయర్ పీ షేర్ ఇన్ ద ప్రాఫిట్ ఈజ్ ఆర్ఎస్ 11,000 రూపీస్ అన్నాడండి. పీ యొక్క షేర్ ఎంత అండి 11,000 రూపీస్ అటండి, 11,000 రూపీస్. 11,000 రూపీస్ అయినట్లయితే వాట్ విల్ బీ ద టోటల్ ప్రాఫిట్ ఎట్ ది ఎండ్ ఆఫ్ ది ఇయర్ అని అడిగాడండి. 22 parts ఈజ్ ఈక్వల్ టు 11,000 అర్థమేటండి. 22 into 5 చేసాం అనుకోండి ఎంత 110 వస్తుంది, ఇక్కడ 500 అనమాట. ఇంటూ ఇక్కడ కూడా ఏమవుతుందండి ఇంటూ 500 అవుతుందండి. ఇంటూ 500 చేస్తే ఇక్కడ ఏమవుతుందండి ఇక్కడ 00 వచ్చేస్తుందండి. 5 5 ఎంత అండి 25, మళ్ళీ 5 4 20 ప్లస్ 2 అంటే 22 అండి, అంటే 22,500 అవుతుందండి. అంటే పీది చూసుకున్నట్లయితే 11,000 అండి, క్యూది తీసుకున్నట్లయితే 22,500 అండి. మొత్తం కలిపి ఏమవుతుందండి 33,500 అవుతుందండి. అంటే మొత్తం టోటల్ ప్రాఫిట్ చూసుకున్నట్లయితే ఏమైందండి 33,500 అవుతుంది. ఫస్ట్ వన్ ఈజ్ కరెక్ట్ ఆన్సర్ అండి, ఫస్ట్ వన్ ఈజ్ కరెక్ట్ ఆన్సర్. ఈ విధంగా మనం ఆన్సర్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వన్ చూడండి క్వశ్చన్ నెంబర్ 63. ఏ బి అండ్ సి స్టార్టెడ్ ఏ బిజినెస్ బై ఇన్వెస్టింగ్ ఆర్ఎస్ 55,000 and 65,000 and 75,000 respectively. A is a working partner and gets 20% of the profit and remaining is distributed in the proportion of their investments. If the total profit is 87,750 rupees, what is the share of A? A యొక్క షేర్ ఎంత అని అడుగుతున్నాడండి. ఇక్కడ చూడండి ముందు ముగ్గురు ఏ విధంగా ఇన్వెస్ట్ చేశారు చూడండి. ABC అని ముగ్గురు ఉన్నారండి. ఏ అనేవాడు ఇక్కడ ఎంత అండి 55,000 అండి, బి అనేవాడు 65,000 అండి, సి అనేవాడు 75,000 అండి. ఇలా ఇన్వెస్ట్ చేయడం జరిగిందండి. ఇక్కడ టైం అనేది మెన్షన్ చేయలేదు, కానీ ఏ అనేవాడు వర్కింగ్ పార్ట్నర్ అండి, అంటే వీడికి శాలరీ వస్తుందండి. శాలరీ వస్తుంది కాబట్టి మొత్తం మన ప్రాఫిట్ చూసుకున్నట్లయితే 87,750 అండి. ఇందులో 20% అనేది శాలరీ రూపంలో వెళ్ళిపోతుందండి. 20% శాలరీ రూపంలో వెళ్ళిపోతుందండి. ఎంత వస్తుందో చూడండి. ఇక్కడ ఈ జీరో క్యాన్సిల్ అయిపోతే 2 5 10 అండి, 2 7 14 ప్లస్ 1 అంటే 15, 2 7 14 ప్లస్ 1 అంటే 15, నెక్స్ట్ 2 8 16 ప్లస్ 1 అంటే 17 అండి. అంటే 17,550 రూపీస్ అనేది శాలరీ రూపంలో వస్తుందండి. మరి ప్రాఫిట్ రూపంలో ఎంత వస్తుందో చూడండి. ప్రాఫిట్ కావాలంటే ముందు ఈ రేషియో కనుక్కోవాలి కాబట్టి ఈ 3 zeros క్యాన్సిల్ అయిపోయండి. 5తో చూసుకున్నట్టయితే 5 11s అండి, 5తో చూసుకున్నట్టయితే 5 13s, 5తో చూసుకున్నట్టు 5 15s అండి. అంటే 11:13:15 రేషియోలో పంచుకోవాలండి. మరి ఏ యొక్క షేర్ కావాలంటే మొత్తం 87,750 రూపీస్ ఏంటంటే ప్రాఫిట్ అండి. అందులో 20% శాలరీ రూపంలో పోతుంది కాబట్టి మిగిలిన 80% అనేది మనం డిస్ట్రిబ్యూట్ చేయవలసి ఉంటుంది, అంటే పంచవలసి ఉంటుంది. అందులో ఏ యొక్క షేర్ కావాలి కాబట్టి ఏ ఎంత అండి 11 parts అండి. మొత్తం ఎన్ని పార్ట్స్ చేయాలి చూడండి. ఇక్కడ 11, ఇక్కడ 13 అండి, అంటే 24 అవుతుంది. 24 ప్లస్ ఇది ఒక 15 అండి, అంటే 39 అవుతుందండి బై 39. అంటే ఇది 13 టేబుల్తో ఏదైనా క్యాన్సిల్ అయ్యే ఛాన్స్ ఉందేమో చూడండి. ఇక్కడ 13 టేబుల్తో పోతే వెళ్ళండి బాగానే ఉంటుంది. 13 టేబుల్తో పోతుందేమో చూడండి. ఇక్కడ మనకి జీరోస్ చూసుకున్నట్లయితే ఈ జీరో క్యాన్సిల్ అయిపోయింది, ఈ జీరో క్యాన్సిల్ అయిపోయిందండి, బాగానే ఉంది. ఇది 13 టేబుల్తో పోతుందేమో చూడండి. 13తో 13 1s 13 3s అండి, అయినా ఇంకా 3 మిగిలిపోతుంది. 3 టేబుల్తో కూడా పోతుందేమో.
3 టేబుల్తో కట్ చేస్తే మనకి 13 వల్ల బాగా వస్తుందేమో చూడండి. 3తో 3 13 కాబట్టి 3తో 3 2 6 అండి, 3 9 27, 3 2 6 అండి, 3 5 15 అండి. ఇప్పుడు 13 టేబుల్తో సింపుల్గా కట్ చేయొచ్చు అండి. 13 టేబుల్తో చూడండి, 13 టేబుల్తో 13 2 26, 26 అంటే ఇంకా 32 ఉంటుందండి. 13 2 మళ్ళీ 26, 26 అంటే ఇంక 65 ఉంటుందండి. 5 అండి, అంటే 225 వచ్చిందండి. దట్ ఇంప్లైస్ 225 into 8 into 11 అండి. 8తో మల్టిప్లై చేసినట్లయితే 8 5 44, 8 2 16 ప్లస్ 4 అంటే 20 అవుతుందండి. 20, 8 2 16 ప్లస్ 2 అంటే 18 అవుతుందండి, ఇంటూ 11 అనమాట. అంటే మొత్తం ఇంటూ చేస్తే ఏమవుతుందండి 198,000 అవుతుందండి. ఇదేంటండి వాడికి వచ్చే ప్రాఫిట్ అండి. ఇదేంటండి ప్రాఫిట్, ఇదేంటండి శాలరీ అండి, శాలరీ అండి. ఇప్పుడు మనకి ఏ యొక్క మొత్తం ఇన్కమ్ కావాలి కాబట్టి చూడండి ఇక్కడ ఏమన్నాడండి, వాట్ ఈస్ ద షేర్ ఆఫ్ ఏ అన్నాడు. ఏ యొక్క షేర్ అయితే మనకి ఇదేనండి. కానీ షేర్ అంటే అందులో జీతం ఉంటుంది. జీతం ఎంత అండి 17,550 అండి. ప్లస్ ఇక్కడ అక్కడికి వచ్చే షేర్ ఎంత అండి 19,800 అండి. మొత్తం కలిపి ఏమవుతుంది చూడండి, ఇక్కడ చివరి 50 వేసేయండి. ఇక్కడ 8 + 5 అంటే 13 అండి, 1. నెక్స్ట్ 7 + 9 అండి. 7 + 9 అంటే 17 + 1 కదా, 17 అవుతుంది. 1 3 అండి, అంటే 37,350 రూపీస్ అవుతుందండి. 37,350 రూపీస్ చూడండి. ఇక్కడ 4th ఆప్షన్ ఉంది కాబట్టి 4th ఆప్షన్ ఈజ్ కరెక్ట్ ఆన్సర్ అనమాట. ఈ విధంగా చేసుకోండి. ఇక్కడ మీరు గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే శాలరీ సపరేట్గా ఉంటుంది, ప్రాఫిట్ సపరేట్గా ఉంటుందని గుర్తుపెట్టుకోవాలి. ఓకే, ఇది ఏ శాలరీ అండి, ఏ శాలరీ. ఓకే, నెక్స్ట్ వన్ చూడండి, క్వశ్చన్ నెంబర్ 64. A, B and C started a business by investing Rs 27,500 rupees and Rs 32,500 rupees and 37,500 rupees respectively. A is a working partner and gets 20% of profit as working allowance and the remaining is distributed in proportion of their investments. If the money received by C is 13,500 rupees, what is the total profit? అయితే టోటల్ ప్రాఫిట్ ఎంత అని అడుగుతున్నాడండి. ఇక్కడ కూడా మనకు 2 సమ్స్ చేయవలసి ఉంటుందండి. టైం వేస్టింగ్ అనమాట. కొద్దిగా క్యాలిక్యులేషన్ ఫాస్ట్గా వేయగలిగితే తొందరగా చేయొచ్చండి. ఏబీసీ చూసుకున్నట్లయితే ఇన్వెస్ట్మెంట్ ఎంత ఉందండి 27,500 అండి. ఇది ఇక్కడ ఎంత అండి 32,500 అండి. ఇక్కడ చూసుకున్నట్లయితే 37,500 అండి. ఇక్కడ టైం మెన్షన్ చేయలేదు కాబట్టి ప్రాఫిట్ రేషియో కావాలంటే ఇక్కడ మనం క్యాన్సిల్ చేసుకోవచ్చు, డైరెక్ట్గా క్యాన్సిల్ చేసండి. 5 టేబుల్తో 5 5 25, మళ్ళీ 5 5 25 అండి. ఇక్కడ 3తో 3 6 సార్ 5తో 5 6 30, 5 5 25 అండి. ఇక్కడ చూసుకున్నట్టు 5 7 అండి, 5 7 35, ఇంకా 25, 5 5 అండి. మళ్ళీ 5తో చూడండి 5 11, 5 13, 5 15 అండి. అంటే 11:13:15 రేషియో వచ్చిందండి. ఇప్పుడు ఏ ఈజ్ వర్కింగ్ పార్ట్నర్ అండి. ఏ అనేప్పుడు వర్కింగ్ పార్ట్నర్ కాబట్టి 20% ఎక్స్ట్రా ఉంటుంది. ఇప్పుడు చూడండి ఇంకేమన్నాడండి నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఇఫ్ ద మనీ రిసీవ్డ్ బై సి ఈజ్ 13,500 అండి. అంటే చూడండి ఈ 15 parts ఈజ్ ఈక్వల్ టు ఎంత తీసుకున్నాడండి 13,500 తీసుకున్నాడండి. అంటే 13,500 అంటే 15 into 9 చేస్తే 135 కదండి, అంటే 900 చేయాలన్నమాట ఇంటూ. మొత్తం ఎన్ని పార్ట్స్ చూడండి 15 parts ఈజ్ ఈక్వల్ టు ఎంత కాబట్టి మొత్తం ఎన్ని పార్ట్స్ చూడండి ఇక్కడ 13, 11, 13, 24, ఇది ఒక 15 అంటే 39 అవుతుందండి. 39 parts. 1 part ఈజ్ ఈక్వల్ 900 కాబట్టి ఇంటూ 900 చేస్తే ఏమవుతుందో చూడండి, 00 వేసుకోండి. 9తో 9 9 81, 8 మిగులుతుంది. 9 3 27 ప్లస్ 8 అంటే 35 అండి. అంటే 35,100 అవుతుందండి. ఇది ఎంత అవుతుందండి 80% సమానం అండి. ఎందుకంటే అందులో డిస్ట్రిబ్యూషన్ చేసిన అమౌంట్ అనేది 20% ప్రాఫిట్ అంటే ఎవరు వర్కింగ్ పార్ట్నర్కి వెళ్ళిపోతుంది, శాలరీ రూపంలో వెళ్ళిపోతుంది కాబట్టి 80% అనమాట. 80% ఈజ్ ఈక్వల్ ఎంత అండి 35,100 అండి. అయినట్లయితే 100% ఎంత కావాలి మనకి, టోటల్ ప్రాఫిట్ కావాలండి. అప్పుడు ఏమవుతుందండి 100/80 ఇంటూ 35,100 అని అర్థం అనమాట. ఇప్పుడు దీన్ని మనం సాల్వ్ చేసినట్లయితే మనకు ఆన్సర్ వచ్చేస్తుందండి. దీన్ని సాల్వ్ చేయాలంటే 80 టేబుల్ రావాలి లేదా 8 టేబుల్ రావాలి. 0 0 క్యాన్సిల్ చేస్తే 8 టేబుల్ రావాలి. 8 టేబుల్తో చూడండి 8తో 8 4 అండి 32 అండి. ఇంకా 32 అంటే 31 ఉంటుంది. 31 ఉంటుంది కాబట్టి దీన్ని 3 తీసుకోండి 24 అండి. 24 అంటే ఇంకా 70 ఉంటుందండి. 8 64 అండి. 64 అంటే ఇంక 60 ఉంటుందండి.
60 ఉంటుంది కాబట్టి 7 అండి, 7 56, 40 ఉంటుంది, 5 అన్నమాట, 0.5. మరి 10తో మల్టిప్లై చేస్తున్నాం కాబట్టి పాయింట్ పోతుందండి. కాబట్టి ఏమవుతుందండి, 43,875 రూపీస్ అవుతుందండి. 43,875 రూపీస్. ఎక్కడ చూడండి, 4th ఆప్షన్ ఉందండి. 4th ఆప్షన్ ఇస్ కరెక్ట్ ఆన్సర్. ఎవరికైతే డివిజన్ రాదో వాళ్ళు ఏం చేస్తారంటే, డివిజన్ కొద్దిగా ఇబ్బంది అనిపిస్తే ఏం చేస్తారు, డీసమ్ చేసుకోండి. డీసమ్ చేసుకుంటే మనకు ఆన్సర్ వచ్చేస్తుందండి. ఓకే, అలా మీరు ప్రయత్నం చేయండి, తప్పకుండా మీకు కరెక్ట్ ఆన్సర్స్ వచ్చేస్తాయి అనమాట. ఓకేనండి, ఈ విధంగా మనం ఆన్సర్ చేసుకోవచ్చు. అయితే మనం రేషియో అండ్ ప్రాపర్స్ అనే టాపిక్లో పార్ట్నర్షిప్ సంబంధించిన క్వశ్చన్స్ అయితే మనం కంప్లీట్ చేయడం జరిగిందండి. పార్ట్నర్షిప్ సంబంధించిన క్వశ్చన్స్ అని కూడాను కంప్లీట్ చేయడం జరిగింది. నెక్స్ట్ మనం టైప్ 6 గురించి చూద్దాం. అయితే మనం ఎగ్జామ్ బ్యాచ్ అని స్టార్ట్ చేస్తున్నామండి. ఎవరి కోసం అంటే, ఆల్రెడీ ఈ ప్రిపరేషన్లో ఉన్నవాళ్ళు, నా దగ్గర ఆర్ఎస్ అగర్వాల్ ఓల్డ్ కానీ న్యూ కానీ, ఆర్ఎస్ ఓల్డ్ కానీ ఆర్ఎస్ న్యూ కానీ కిరణ్ కానీ తీసుకున్న వాళ్ళ కోసము నేను ఎగ్జామ్ బ్యాచ్ అని రెడీ చేశానండి. ఎగ్జామ్ బ్యాచ్లో మనకి డైలీ ఎగ్జామ్స్ ఉంటాయండి. డైలీ ఎగ్జామ్స్, ఈ డైలీ ఎగ్జామ్స్ కూడా మనకి ఏ విధంగా నేను కండక్ట్ చేస్తానంటే, మార్నింగ్ ఒక ఎగ్జామ్ పెడతాను, అలాగే ఈవినింగ్ ఒక ఎగ్జామ్ పెడతాను. మార్నింగ్ చూసుకున్నట్లయితే అర్థమెటిక్ ఎగ్జామ్ పెట్టడం జరుగుతుంది, అర్థమెటిక్. ఈవినింగ్ అయితే రీజనింగ్ ఎగ్జామ్ పెట్టడం జరుగుతుందండి. రీజనింగ్ ప్రతి ఎగ్జామ్ చూసుకున్నట్లయితే 30 మార్క్స్ పెట్టడం జరుగుతుంది. 30 మినిట్స్ ఉంటుందండి. 30 మార్క్స్ 30 మినిట్స్ ఉంటుందన్నమాట. అర్థమెటిక్ ఉంటుంది, రీజనింగ్ ఉంటుందండి. ఈ విధంగా మనకి 1 మంత్ షెడ్యూల్తో మనం ఎగ్జామ్ అనేది క్రియేట్ చేయడం జరిగింది. ఈ 1 మంత్లో మీకు అర్థమెటిక్, రీజనింగ్ మీద పూర్తి అవగాహన మీకు వచ్చేస్తుందండి. అంటే మీరు నేను చెప్పిన సబ్జెక్ట్ని ఎంత ఇంప్రూవ్ చేసుకున్నారు అంటే, టాపిక్ వైజ్గా మనం పెడతాం కాబట్టి, మనం పెట్టేది కూడా టాపిక్ వైజ్ అండి. టాపిక్ వైజ్ ఎగ్జామ్ పెడతాను నేను. టాపిక్ వైజ్ మనం పెడతాం కాబట్టి మీకు ఏ ఎగ్జామ్, ఇప్పుడు మీరు రాసేది ఆర్ఆర్బీ గ్రూప్ డీకి ప్రిపేర్ అయినా ఎగ్జామ్ రాయండి, ఆర్ఆర్బీ గ్రూప్ డి. అండ్ మీరు ఎస్ఎస్సికి ప్రిపేర్ అయినా మన ఎగ్జామ్స్ రాయొచ్చు. అలాగే ఎస్ఐ అండ్ కానిస్టేబుల్ ప్రిపేర్ అయినా, అండ్ బ్యాంక్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అయినా, అండ్ డిఎస్సికి ప్రిపేర్ అయినా సరే మన ఎగ్జామ్స్ రాయొచ్చు అండి. ఈ ఎగ్జామ్స్ అన్ని కూడా డైలీ మీరు ఫాలో అయినట్లయితే, డిఎస్సికి రీజనింగ్ ఉపయోగపడదు కానీ అలా అర్థమెటిక్ రాసుకోవచ్చు. అర్థమెటిక్ అండ్ రీజనింగ్ అనేది డైలీ మనము 30 మార్క్స్కి, అంటే అర్థమెటిక్ 30 మార్క్స్కి అండ్ రీజనింగ్ 30 మార్క్స్ కూడా డైలీ టాపిక్ వైజ్ ఇవ్వడం జరుగుతుంది. దానికి సంబంధించిన క్యాలెండర్ కూడా మనము త్వరలో రిలీజ్ చేయబోతున్నాం. ఎవరికైతే కావాలనుకుంటున్నారో ఈ ఎగ్జామ్స్ ఎవరైతే కావాలనుకుంటున్నారో, మేము ఈ వీడియో డిస్క్రిప్షన్లో వాట్సాప్ లింక్ అండ్ టెలిగ్రామ్ లింక్ అని ఇవ్వడం జరుగుతుందండి. వాట్సాప్ అండ్ టెలిగ్రామ్ లింక్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఈ లింక్ ద్వారా మీరు గ్రూప్లో జాయిన్ అయినట్లయితే వాళ్ళు ఎంతమందికి ఇంట్రెస్ట్ ఉంది, నెక్స్ట్ ఏ టైమింగ్ పెడితే బాగుంటుంది అంటే, అర్థమెటిక్ మార్నింగ్ అయితే కంపల్సరీ, ఈవినింగ్ అయితే కంపల్సరీ, ఏ టైమింగ్కి మనకు పెడితే బాగుంటుంది అలావన్నీ కూడా డిస్కస్ చేసుకుని అతి త్వరలో మ్యాక్సిమం అండ్ మినిమం ఒక 3 or 4 డేస్లోనే మనం స్టార్ట్ చేద్దాము. మీకు ఎంతమంది ఇంట్రెస్ట్ ఉన్నది తెలుసుకోవడం కోసం అనేది ఈ గ్రూప్లు అనేది మనము ఇంట్రడ్యూస్ చేయడం జరుగుతుంది. కాబట్టి ఈ వీడియో డిస్క్రిప్షన్లో ఉన్న గ్రూప్లో జాయిన్ అవ్వండి. జాయిన్ అయినట్లయితే మీరు డైలీ ఎగ్జామ్స్ రాసి మీ యొక్క ప్రోగ్రెస్ తెలుసుకోవచ్చు. ఏ మోడల్స్ మీరు మిస్ అవుతున్నారు, ఏ టాపిక్స్ అనేది ఎన్ని మార్క్స్ ఫుల్ మార్క్స్ సంపాదించగలుగుతున్నారా, లేదా ఇంకా తక్కువ మార్క్స్ వస్తున్నాయని తెలుసుకోగలరు. అండ్ ఈ క్వశ్చన్స్ అన్నీ కూడా మీరు ఒకటే గుర్తుపెట్టుకోండి, డైలీ ఎగ్జామ్స్ ఇచ్చే క్వశ్చన్స్ అన్నీ కూడా ప్రీవియస్ ఎగ్జామ్ క్వశ్చన్స్ మాత్రమే ఇవ్వడం జరుగుతుందండి. ప్రీవియస్ ఎగ్జామ్ క్వశ్చన్స్ మాత్రం వేరి కోరి ఇస్తున్నానండి. చాలా ఎక్కువ పేపర్స్ అనేవి ఇక్కడ మనం చెప్పాను చూడండి, గ్రూప్ డి, ఎస్ఎస్సి, ఎస్ఐ కానిస్టేబుల్, బ్యాంక్స్, డిఎస్సి, ఇందులో సంబంధించిన అన్ని ఎగ్జామ్స్లో ప్రీవియస్ ఎగ్జామ్లో వచ్చిన క్వశ్చన్స్ మాత్రమే ఎక్కువ శాతం అండి. దగ్గరగా 95% వరకు ప్రీవియస్ క్వశ్చన్స్ మాత్రమే ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ఇవి మీకు ప్రిపరేషన్కి చాలా హెల్ప్ అవుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ అవకాశాన్ని ఉపయోగించుకోండి. ఎట్టి పరిస్థితుల్లో ఈ కరోనా హాలిడేస్ టైంలో మీరు నెగ్లెక్ట్ చేయొద్దండి. కాబట్టి డైలీ ఇచ్చిన సమయంలో మ్యాక్సిమం ఎగ్జామ్ రాయడానికి ప్రయత్నించండి. ఒకవేళ మీకు అది సెట్ అవునట్లయితే ఈ ఎగ్జామ్స్ అన్ని కూడా ఒక్కొక్క ఎగ్జామ్ అనేది 5 టైమ్స్ రాయడానికి అవకాశం కల్పిస్తున్నాను నేను. 5 టైమ్స్ రిపీటెడ్గా మీరు 5 టైమ్స్ రాయొచ్చు. 5 టైమ్స్ రాసిన తర్వాత ఆ ఎగ్జామ్ అనేది డిసపియర్ అయిపోతుంది. అప్పటి వరకు మీకు యాప్లో 5 టైమ్స్ రాయడానికి వరకు అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ అవకాశాన్ని ఉపయోగించుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే కామెంట్ రూపంలో తెలియజేయండి. మన గణేష్ స్టడీ సెంటర్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. అలాగే మనం పెట్టే ప్రతి వీడియో కూడా నోటిఫికేషన్ రూపంలో రావాలంటే బెల్ ఐకాన్ మీద క్లిక్ చేసుకోండి.
ఈ ఎగ్జామ్స్ గురించి కూడా మీ ఫ్రెండ్స్తో కూడా ఒకసారి మీ మొబైల్లో ఉండే వాట్సాప్ గ్రూపులు ఎవరైతే ఎగ్జామినేషన్ ప్రిపేర్ అవుతున్నారో మీకు ఆల్రెడీ గ్రూప్స్ ఉంటాయి కాబట్టి ప్రతి గ్రూప్లో కూడా ఎగ్జామ్స్ గురించి పెట్టండి. మనం అన్నీ కూడా ప్రీవియస్ ఎగ్జామ్స్ బిట్స్ పెడుతున్నాం కాబట్టి ఇది మీకు చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది. అలాగే ప్రతి క్వశ్చన్ కూడా ఎక్స్ప్లెనేషన్ కూడాను మీ ఎగ్జామ్ రాసిన తర్వాత సొల్యూషన్ రూపంలో ఇవ్వడం జరుగుతుంది కాబట్టి మీకు ఆ క్వశ్చన్ ఎందుకు తప్పు అయింది కూడా మీకు అర్థమైపోతుంది. అన్నీ కూడా మనం చెప్పే షార్ట్ కట్లో కూడా ఆ సమ్స్ చేయడం జరుగుతుంది కాబట్టి మీకు చాలా హెల్ప్ఫుల్గా అవుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు ఉపయోగించుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.